మాన్వి వచ్చింది కదండీ! వాళ్ళ పెదనాన్నతో ఆడుకుంటుందనమాట. తను యాక్చువల్‌గా అంత దగ్గరికెళ్ళదు. బట్ ఏంటో ఈరోజు ఎళ్లి బాగా ఎంజాయ్ చేసింది. ఆడుకుంటుందనమాట. తను సీరీస్ చూస్తుంటే తనని కొట్టి, ఇలా చీక్స్‌ని ఇలా అని చాలా ఫన్నీగా తనకు గడ్డం ఉంటే భయమనమాట. వెళ్ళదంత తొందరగా. కాకపోతే ఇంకా వాళ్ళ పెదనాన్నంటే చాలా ఇష్టం కానీ, ఆ గడ్డం వల్ల భయపడుతూ ఉంటుంది. నా దగ్గరకొచ్చేసింది. అలా అనమాట. అలా ఫన్‌గా ఉండే ఈరోజు. బట్ ఒక ఫంక్షన్ ఉండే అనమాట, గృహప్రవేశం తెలిసిన వాళ్ళది. సో దానికోసం రెడీ అయిపోయాము. చెల్లి ఎంత బాగా రెడీ అయింది కదా, పాపతో పాటు క్యూట్గా ఉంది. నాకైతే భలే నచ్చింది. సూపర్బ్గా అనిపించిందండి. ఈ శారీ చెల్లి పెళ్లి టైందనమాట. మాన్వికి ఫ్రాక్ అక్క తీసుకున్నారు. క్యూట్గా ఉంది కదా. సో నేను ఇలా పేరప్ చేశాను. నాకు బ్యాంగిల్స్ భలే నచ్చాయి అనమాట క్యూట్గా. 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ కూడా నాకు బాగా నచ్చింది. సేమ్ గోల్డ్ లాగా అనిపిస్తుంది. నా కలెక్షన్ కావాలంటే మీరు చెప్పండి, చేస్తాను. ఇది నా బ్లౌజ్ నాకు బాగా డిజైన్ నచ్చింది. మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. ఇది యాక్చువల్గా నేను మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్స్లో చేశాను. మీరు చూడకపోతే ఆ వీడియో చూడండి, లేదంటే అప్లోడ్ అవుతుంది సూన్లో. ఎడిట్ చేస్తున్నాను. బట్ ఇది నాది పోచంపల్లి శారీ అనమాట. నాకు బాగా నచ్చింది. అక్కయ్య శారీ కూడా పోచంపల్లి శారీ. సేమ్ అలాంటి శారీ నా దగ్గర ఉంది ఇంకోటి, డిఫరెంట్ కలర్లో. సో అక్కయ్య శారీస్ బిజినెస్ చేస్తూ ఉంటారు. సో తన దగ్గర తీసుకున్న పోచంపల్లి శారీ అనమాట. సో ఫోజులు అలా పెట్టండి, ఇలా పెట్టండి అని అక్క వాళ్ళ పాప చెప్తుంది చేతన. ఇంకా నేను అలా ఫోజెస్ ట్రై చేస్తున్నా అనమాట. ఎన్నో ఇయర్స్ అయిందనమాట ఇలా ఫొటోస్ దిగి. బుంగుమూతి పెట్టు, ఇలా ఉండు, అలా ఉండు అంటే ఇంకా అలా నించొని నాకైతే అమ్మో అసలు ఎంత వెయిట్ గెయిన్ అయిపోయాను నేను. ఒకప్పుడు 20స్లో చాలా వెయిట్ మేనేజ్ చేసేదాన్ని. 30s అయిన తర్వాత అసలు కష్టం అయిపోతుంది వెయిట్ మేనేజ్ చేయడం. కాకపోతే ఇంకా ఏం చేస్తాము, ఇంకా అది అనమాట. నాకు ఈ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ బాగా నచ్చాయి అనమాట. ఇయర్ రింగ్స్ కూడా నా దగ్గర కలెక్షన్ ఉంది. ఆమ్, సో మీకు కావాలంటే చెప్పండి. నాకు ఈ ఫోటో బాగా నచ్చింది, చెల్లిది పాపది. ఎంతైనా మదర్హుడ్ అనేది ఎంతో స్వీట్ నెస్ కదా లైఫ్లో. ఇంకా కొన్ని పిక్స్ అలా లాంగ్ వ్యూలో అలా తీశారు. క్లోజప్లో నేను తర్వాత పెడతాను ఛానల్లో పోస్ట్లో. బట్ కొద్దిగా దూరం నుంచి తీసేశారు. ఇంకా సరే ఎలాగో దిగామనేసి ఒక మెమొరీ లాగా ఉంటుందని ఇది క్రియేట్ చేశాను అనమాట. మీకు ఇలాంటి వీడియోస్ని అయితే చెప్పండి. లైవ్లో చేద్దాం అనుకున్నాను, మళ్ళీ ఎలా ఉంటుందో అని. జస్ట్ ఇంకా ఫొటోస్ని కొలేట్ చేసి పెడుతున్నా అనమాట. అందరం సిస్టర్స్ కలిసి చేయడం, కలిసి ఉన్నప్పుడు ఇలా ఫొటోస్ దిగినప్పుడు నాకు చాలా ఇష్టం అనమాట. నాకు ఈ చైన్ నేను బేగం బజార్లో తీసుకున్నాను. బేగం బజార్లో చాలా ఎక్స్పెన్సివ్ పడింది చైన్. కాకపోతే తెచ్చిన వెంటనే కింద లాకెట్ ఇరిగిపోయింది. చాలా అప్సెట్ అనిపించిందండి. వాళ్ళు ఎంతో వారంటీ ఇది అది అని చెప్పారు. బట్ ఇది అనమాట, మేము ముగ్గురం సిస్టర్స్, నేను మిడిల్ అనమాట. పింక్ శారీ వేసుకుంది చెల్లి. హాఫ్ వైట్ కలర్ శారీ వేసుకుంది మా అక్కయ్య అనమాట. తిను వచ్చేసి అక్కయ్య వాళ్ళ చిన్న పాప. ఆ, తను ఎత్తుకుంది చెల్లి వాళ్ళ పాప అనమాట. అక్క వాళ్ళ పెద్దమ్మాయి లేదు, అంటే తను స్టడీస్ చేస్తుంది అవుట్ ఆఫ్ సిటీ. అందుకని తనని చాలా మిస్ అయ్యాము. తను నాకు చాలా క్లోజ్ అనమాట. ఇద్దరు క్లోజే, బట్ తను క్లోజ్. సో ఇది అనమాట. మేము ఇంకా అలా అన్ని పిక్చర్స్ దిగి, ఎన్నో పిక్చర్స్ దిగా అనమాట. ఇలాంటివి మెమొరీస్ క్రియేట్ చేయడం ఇవే కదండి. మీరు కూడా ఇలాంటి మెమొరీస్ క్రియేట్ చేసుకున్నారా? మీకు సిస్టర్స్ ఉన్నారా, బ్రదర్స్ ఉన్నారా చెప్పండి. ఎప్పుడైనా ఒక ఫంక్షన్ అన్నప్పుడు ఇలా రెడీ అయినప్పుడు అందరూ కలిసి ఫొటోస్ దిగితే బాగుంటుంది కదా. మా అక్కయ్య చాలా ఒకేషనల్గా రెడీ అవుతుంది. బట్ తను న్యాచురల్ బ్యూటీ అనమాట. తను మేకప్ అలాంటివన్నీ ప్రిఫర్ చేయదు. న్యాచురల్గానే రెడీ అవుతుంది. బట్ చూడండి ఎంత బాగుంది, మా ముగ్గురులో తనే క్యూట్ అనిపిస్తుంది కదా. చాలా తక్కువ పొగుడుతాను నేను వాళ్ళని. బట్ నాకు ఈ ఫోటోలో అయితే అక్కే బాగా నచ్చింది. తనకి మగ్గం బ్లౌజు శారీ చాలా గ్రాండ్గా ఉందన్నమాట. నాకు భలే నచ్చింది. సో మేము అలా కొన్ని పిక్చర్స్ ఇంకా చెల్లి వాళ్ళ పాప తీస్తా అంటే మేము కూర్చొని అలా దిగాము. అంటే నా మ్యారేజ్ టైంలో అలా దిగుంటాము, మళ్ళీ ఇప్పుడు దిగామన్నమాట. మధ్యలో చెల్లి పెళ్ళి కోవిడ్లో అయింది కదా. సో ఆ టైంలో కొంచెం హడావిడి ఉండింది. ఇంత టైం లేదనమాట, రిలాక్స్గా ఎంజాయ్ చేసే టైం లేకుండే. జస్ట్ అలా దిగేసాం అనమాట. సో ఇంకా అలా ఫొటోస్ అన్నీ కొలేట్ చేసి జస్ట్ పెట్టుకున్నాము. ఇవన్నీ ఒక మెమొరీ లాగా ఉంటుందనే రీజన్తో ఈ వీడియో తీశాను. ఒకవేళ మీకు బోర్ అనిపిస్తే ఫార్వర్డ్ చేసుకోండి. బట్ నాకు ఒక మెమొరీ లాగా ఉంటుంది ఒక సిస్టర్స్ అనేది అనమాట. ఎంతైనా సిస్టర్స్ అనే బాండ్ చాలా ఇంపార్టెంట్ కదా. మదర్ తర్వాత వాళ్ళే అన్నట్టు. నేను కొన్ని సీక్రెట్స్ అయితే ఎక్కువ అక్కయ్యతో షేర్ చేసుకుంటాను, చెల్లితో కూడా షేర్ చేసుకుంటాను. కాకపోతే మా ముగ్గురులో అంత సీక్రెట్స్ ఉండవు. నేను బై డిఫాల్ట్గా తక్కువ మాట్లాడుతూ ఉంటాను. మాన్వి తను
పెద్దనాన్నకి అలా తీసుకొచ్చి ఫుడ్ పెడతాను అనేసి ఆ, ఆ ప్లేట్ తీసుకొచ్చి ట్రై చేస్తుందనమాట తినిపించడానికి. సో అందులో ఏదో ఉన్నట్టు ఆ ఫుడ్ తినిపించేసి ఆ గిన్నెని వాష్ చేస్తారు కదా, మనం మామూలుగా వాష్ చేస్తాం కదా యూటెన్సిల్స్, అలా క్లీన్ చేసి మళ్ళీ తర్వాత ఫ్రెష్ ఫుడ్ తీసుకొచ్చి పెడుతుందన్నమాట. సో అది తన ఆట. ஆமா அப்பா தயிர் சாதம் எப்படி சாப்பிடுவாரு? அப்படியா? மான்வி மான்வி கூட அப்படிதான் சாப்பிடுவா? அல்ல அப்படிதாவா அம்மம்மா கூடவா? இல்லை நீ அப்போ சொன்ன இல்லை அப்பா இது இதுதானே. அப்பாக்கு என்ன டாடியா? டாடி டாடி பாப்பாக்கு பிடிக்குமா அப்பா? நீ அப்பாவோட அவுலியோட விளையாடிக்கினியா? క్యాచ్ క్యాచ్ గేమ్ విలాడినల్ల. నేను డైరెక్ట్ ఆడియో ఉంటేనే బాగుంటుందని నేను ఏం ఎడిట్ చేయలేదు, అది తమిళ్లో ఉందన్నమాట. బట్ తను మా హస్బెండ్ గురించి ఎక్కిరిస్తుంది అనమాట, దాడి ఉంది గడ్డం ఉంది అనేసి ఎలా తింటారు అని. ఎగ్జిబిషన్ ఇంకా క్లోజ్ అయిపోతుంది అన్నారనేసి వెళ్ళామన్నమాట. నేను చెల్లి అక్క వాళ్ళ పాప వెళ్ళాము, ఇద్దరం వెళ్ళాం. ఫస్ట్ టైం లాస్ట్ డే ఆఫ్ ఎగ్జిబిషన్ వెళ్ళామన్నమాట. తను ఇంకా ఆకలిస్తుందంటే అక్కడ చికెన్ ఆర్డర్ చేసింది, నేను రోజు తినొద్దు అనేసి నేను వెజ్ తిన్నాను. అక్కడ యాక్చువల్గా షాపింగ్ అయితే క్రేజీగా ఉండిందండి. ఒంబో బాబోయ్, అసలు అన్ని కింద పడేసి అసలు ఎంత చీప్గా అమ్మేస్తున్నారంటే, కాకపోతే అంత పేషెన్స్ అంత ధైర్యం ఉండాలి లాస్ట్ డే వెళ్ళడానికి. చాలా రష్ ఉంది. ఆ రష్లో అసలు వెళ్ళడం అనేది అసలు చాలా ఇంపాసిబుల్ థింగ్ అనుకోండి. కాకపోతే ఎలాగో అలా మేనేజ్ చేసి వెళ్ళాము. ఇంకా నేను అక్కడ కొన్ని క్రాకరీ ఇలా తీసుకున్నాను అనమాట, నాకు నచ్చింది. 150-200 రేంజ్లోనే దొరికాయి యాక్చువల్గా. నేను ఇన్డెప్త్ వీడియో కూడా చేశాను, ఇది ఎప్పుడుదో వ్లాగ్ ఇందులో యాడ్ చేశాను అనమాట అప్పుడుది. ఆ వీడియో చూడండి. నేను అక్కడ బ్యాగ్స్ కూడా తీసుకున్నాను, నాకైతే భలే నచ్చింది. అఫోర్డబుల్గా వచ్చింది. కాకపోతే లాస్ట్ డేస్లో వెళ్తే కొద్దిగా ఆఫర్ ఎక్కువ ఇస్తున్నా అనమాట, చీప్లో. ఇంకా సేల్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు కదా వాళ్ళ వాళ్ళ సిటీస్కి స్టేట్స్కి. ఇంకా అలాగే హలీం తెప్పించుకున్నాము దాని తర్వాత అనమాట. ఇంకా హలీం అయితే అందరికీ ఇష్టమే కదా. మాన్వి పిజ్జా పిజ్జా అనిందని ఒకరోజు పిజ్జా ఆర్డర్ చేసాము. ఇంకా తను హలీం తినాలి కంపల్సరీ, హలీం కావాలి హలీం కావాలి అంటే ట్రై చేస్తా అంటే తనకు తెలియదు కదా, ఫస్ట్ టైం అనమాట. చెప్పింది కానీ అస్సలు తినలేదు, ఆ డ్రై ఫ్రూట్స్ తప్ప ఏం తినలేదనమాట. ఇంకా మేమే తిన్నాము. కాకపోతే ఇంకా పిస్తా హౌస్ హలీం అయితే తెలుసుగా అందరికి ఫేమస్. ఇది అండి ఈరోజు వ్లాగ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్.